హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు నేను 1/2 కిలో చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను. చిక్కుడుకాయ ఫ్రై చేసేటప్పుడు 2 పనులు మనం ఖచ్చితంగా చేయాలి. ఒకటి అటు సైడు ఇటు సైడు చిక్కుడుకాయ పీచు ఖచ్చితంగా తీసేయాలి. ఎందుకంటే పీచు ఉంటే టేస్ట్ బాగోదు. అలానే ఓపెన్ చేసి చూడాలి, ఎందుకంటే అందులో పురుగులు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. నేనైతే 1/2 కిలో అలా బాగు చేసుకున్నాను. తర్వాత కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి జీలకర్ర, కరివేపాకు, కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి, 2 మీడియం సైజ్ ఉల్లిగడ్డలు, పసుపు వేసి బాగా కలిపేసి జస్ట్ ఆనియన్ ని రంగు మారనియాలంటే ఎక్కువ వేయించుకోకూడదు. తర్వాత మనం బాగు చేసుకున్న చిక్కుడుకాయలన్నిటిని వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకున్నామంటే బాగా మెత్తగా ఉడికిపోతుంది. ఆ 10 మినిట్స్ లో మధ్యలో అప్పుడప్పుడు మూత ఓపెన్ చేసి కలుపుతూ ఉండాలి. అడుగంటనీయకూడదు. మొత్తం తయారైపోయిన తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు, కాస్త కొత్తిమీర వేస్తే కూర తయారు. పప్పు. ఈ చిక్కుడుకాయ కర్రీ చాలా 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 బాగుంది. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. బాయ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.